రైట్. ఇక్కడ ఇంకా మిగతా సమస్యలు కూడా మాట్లాడాలి సార్. జస్ట్ దీనికే కాదు, ఈవెన్ మత్స్యకారుల సమస్య కూడా ఒకటి ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. తీర ప్రాంత ప్రజలకు సంబంధించి ఈవెన్ ఎవరైనా మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాట్లాడవచ్చు. రైట్, మీరేం చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీరు సెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. యా, వారు చెప్పిన సునీల్ గారు చెప్పిన కొత్తపల్లి మండలం, ఈ కాకినాడ రూరల్ మండలం సగటు సన్నకారు రైతు ఎగిరిపోయాడు సార్. అధికార పార్టీ నాయకుల భూములు కానీ ప్రతిపక్ష నాయకుల భూములు కానీ ఏమీ పోలేదు సార్. సెజ్లో ఇలా తిప్పి నేను కాపు నాయకులు సార్. సంఖ్యలోకి పోయింది కాపు వాళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు. ఒక్క రెడ్డి గారి భూమి పోలే, ఒక్క చౌదరి గారి భూమి పోలే. హ్యాపీ. ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్. ఇంకో విషయం చెప్తున్నా. ఈ హోప్ ఐలాండ్ కాకినాడ సార్, కాకినాడకి డ్రైనేజీ సిస్టమ్ పెద్ద ప్రాబ్లం మాకు. ఇక్కడ నీరు బయట లోపలికి వెళ్దాం, సిటీలోకి వెళ్దాం. హోప్ ఐలాండ్ పొలం తవ్వేస్తుంటే అధికార పార్టీ ఎవడూ మాట్లాడు, ఆ పోస్టుల పార్టీ వాడు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ వాటాలున్నాయి ఇందులో. ఈవేళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఈవేళ ఈ రాజకీయ రంగస్థలం పరిస్థితిలో ప్రజలకు మూడో ప్రత్యామ్నాయ అవసరం ఎందుకు వస్తుందంటే, నువ్వు తింటావా నేను తింటావా, మన ఇద్దరు కలిపి తినేస్తాం తప్ప మూడో రాకూడదు. ఇది కాన్సెప్ట్. ఇంకో విషయం, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆగండి, ఎవరన్నా సరే ఆగో 2014లో పాదయాత్ర చేస్తూ ఈ జిల్లాలో మారుతూ మా కాపు సామాజిక వర్గానికి బీసీ చేస్తాను అని చెప్పంటే ఆయన 6 నెలలు పోయింది, గవర్నమెంట్ వచ్చేసింది, డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఓ స్టాంపు. డిప్యూటీ సీఎం నా కులం వల్ల వచ్చిందో వచ్చంటే మేము కోడి కొలంబస్ అయిపోయాం. ఓహో మందే అనుకుని 5 సంవత్సరాలు ఏ బొంగు మాకేం కనపడలేదు. మొన్న మోడీ గారు ఏదో ఇస్తే 10%, 5% ఇచ్చి రెండుకో జీవో వచ్చేస్తుంది, ఎలక్షన్ జీవో అనగా ఆయన జీవో పాస్ చేశాడు. ఈవేళ ఎంఆర్ ఆఫీస్కి మీరు వెళ్తే సారీ సార్ మాకు రాలేదంటున్నారు. అంటే మా బతికేటంటే విషంకు స్వర్గం. అంటే మేము ఒకటే కోరుతున్నాం సార్, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, జనసేన, వాట్ ఎవర్ మేబీ, మీరు ప్రజలకు చేయగలిగింది మీరు చెప్పండి. ప్రజల్ని మబ్బుల్లో పెట్టకండి దయచేసి, ఆశల పల్లకిల్లో పెట్టకండి. 83లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు సైకిల్ తొక్కున్న వ్యక్తి సంపర్మా నియోజకవర్గం అప్పట్లో ఒక గూని కారులో వచ్చాడు. ఈవేళ ఎమ్మెల్యేలు బెంజ్ కార్లు వెళ్తున్నారు, ఆడి కార్లు వెళ్తున్నారు, Q7లో వెళ్తున్నారు, పోస్ట్ కార్లు వెళ్తున్నారు. అంటే ఎవడ బాంసం ఇది? అందుకని దయచేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు ఒకటే కోరుతున్నాను, ఏ పార్టీ అన్నా సరే సామాన్య మానవుల యొక్క ఆలోచన విధానం మీద ఆలోచించి ఓటేస్తారు తప్ప మా లీడర్ గొప్పోడు, మా నాయకుడు గొప్పోడు, మా కులం గొప్పది అనుకుంటే మీకు ఎవరు ఓటేడు. ఈ రోజున కాకినాడ స్మార్ట్ సిటీ గురించి ఒకటి అడుగుతా. కాకినాడ స్మార్ట్ సిటీగా చేయడానికి చాలామంది మేధావులు వీళ్ళందరూ ఓటింగ్ చేసి కాకినాడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వరకు ఉన్న అన్నిటిలో కాకినాడ అత్యుత్తమమైన నగరం అని చెప్పి ఒక ఓటింగ్ పెడితే మన కాకినాడ స్మార్ట్ సిటీగా సెలెక్ట్ అయిందండి. ఇది అందరికీ తెలిసిన విషయం. చాలామంది మేధావులు కాకినాడలో చాలామంది పెద్దలందరూ కూడా కష్టపడి ఓటింగ్ చేసి కాకినాడ స్మార్ట్ సిటీ చేశారు. ఈరోజు నేను తెలుగుదేశం గవర్నమెంట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, కాకినాడ కాగితాల్లో స్మార్ట్ సిటీగా ఉందా, ఒరిజినల్గా స్మార్ట్ సిటీగా ఉందా? కాకినాడలో దోమలు కానీ ఇది కానీ పారిశుద్ధ్యం కానీ ఏదైనా సరే స్మార్ట్ సిటీ కాకినాడలో ఉందా అనేది నేను డైరెక్ట్ గా అడిగే ప్రశ్న. స్మార్ట్ సిటీ అనౌన్స్ చేసి 4 సంవత్సరాలు అయింది సార్. ఒక్కసారి 2 టౌన్ దగ్గర నుంచి జగన్నాథపురం బ్రిడ్జి వరకు చూడండి సార్. స్మార్ట్ సిటీ అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఒక వ్యాపారస్తుందండి, షాపుల ముందు గుంటలు తవ్వేసి, గోతులు తవ్వేసి, మురికి నీరు పంపించేసి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి వ్యాపారస్తుల్ని. మా వ్యాపారాలు సంకనాకి పోయాయండి. ఏమండి అసలు ఇప్పుడు కూడా ఏమీ లేదండి మెయిన్ రోడ్ అండి. స్మార్ట్ సిటీ అంటే మెయిన్ నగరం కాకినాడ మెయిన్ కొడాలి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్డు మసీ సెంటర్ నుంచి గోల్డ్ మార్క్ సెంటర్ అండి. ఒక్కసారి మీ కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చి చూడండి సార్. ఏంటంటే ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అందరూ మాట్లాడుతున్నారండి. మీరు చెప్పండి దయచేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి చాలా బాధ్యత ఉన్నటువంటి వ్యవహారం ఉంది. ఖచ్చితంగా ఏం చేద్దంటే ఆ బాధ్యతని విస్మరించి మనం మాట్లాడుతున్నాం. దయచేసి నేను ఇందాక ఏదో మాట్లాడిన దాన్ని నేను కంక్లూడ్ చేయకుండానే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కాబట్టి దానివల్ల అయితే మాత్రం మీరు వేరే భావించొద్దని నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు ఏంటంటే భారత్ టీవీ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ డిబేట్ మాత్రం ప్రాపర్ డిబేట్గా కాకుండా వేరే వేరే వెర్షన్లోకి వెళ్తుంది. ఏదైతే మన తమ్ముడు ఉన్నాడో చెప్పాడు ఈ రోజుని ఏంటంటే స్మార్ట్ సిటీ అంటున్నారు, స్మార్ట్ సిటీ అని గోతులు గుంటలు తవ్వేస్తున్నారు అంటుంటే
ఏదైతే ఎంక్రోచ్మెంట్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులు వీళ్ళంతా వ్యాపారానికి సంబంధించినటువంటి జీవో ఇష్యూ చేసినప్పుడు మీరు వెనకెళ్ళాలంటే వీళ్ళు స్టే ఆర్డర్లు తెచ్చుకొని దాన్ని ఆఫ్ చేసి దాన్ని ముందుకు వెళ్లకుండా చేసినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు జరిగింది. ఏదన్నా మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మట్టి అది అని ఉండడం సహజం. ఈ స్మార్ట్ సిటీగా ఇంత డెవలప్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి కాలువ కట్టాలన్నా ఏది కట్టాలన్నా దానికి సంబంధించినటువంటి మట్టి అది ఉంటుంది. కాబట్టి ఇది చిన్నది కాదు కాబట్టి పెద్దది, చాలా మెయిన్ రోడ్ చివరి నుంచి ఆ చివరి నుంచి ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి దానికి జరుగుతున్నటువంటి విషయం అది. ఇంకా మిగిలిన విషయానికి వచ్చేసరికి ప్రతిదానికి కూడా మనం మాట్లాడేది ఏంటంటే ఈ రోజున జరగబోతున్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఎలాగుంది, ఈ రాష్ట్రంలో మనం ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయింది అన్నది మాత్రం ఎవరు మాట్లాడతలేదు. ఏం చేద్దంటే మనం ఎంతసేపు ఏమనుకున్నామంటే మనం రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేను ఉండండి, మీరు నా మాట వినాలి సార్, మీరు విని పూర్తిగా నా మాట ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం ఏంటంటే ఆగండి ఆగండి సార్, మీరు ఆగండి ఆగండి, మీకు తెలుసు ఏంటంటే మాట్లాడినామండి. ఈ రాష్ట్రం యొక్క చాలా అధోగతమైన పరిస్థితుల్లో మనం విడిపోయాం. రాష్ట్రం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. వినండి వినండి, ఇందాక సిపిఐ వాళ్ళు చెప్తున్నారు, సిపిఐ బాధ్యత చెప్తున్నారు. ఆగండి, మీరు మాట్లాడినామండి, మీరు మాట్లాడినవరా, మీకు మాట్లాడితే మాట్లాడేటప్పుడు మేము మాట్లాడతాం మాట్లాడమండి. దయచేసి మీరు ఆగండి. శేషబాబుజీ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కబ్జా చేశారన్నారు. ఇదే సామమూర్తి నగరానికి సంబంధించిన సిపిఐ పార్టీ వాళ్ళు కబ్జా చేసి పోరంబోక్ స్థానంలో వాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. అంటే అందరికి లీజ్ తీసుకున్నాం, మేము లీజ్ తీసుకున్నాం, తెలుగుదేశం పార్టీ లీజు తీసుకుంది. ఏదన్నా మాట్లాడుతున్నాం అంటే విషయాన్ని పెద్దవాళ్ళు ఏం చేద్దంటే సిపిఐ సిపిఎం అనేసరికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక హోందాతనాన్ని ఒక మర్యాదని మనం పాటిస్తాం. అదే విధంగా మీ అందరూ ఒకటే సార్ కంప్లీట్ చేసేది నేను చెప్పేది మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి మాట్లాడకండి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి మనం మాట్లాడతలేదు, ఈ సమస్య మాట్లాడతలేదు, ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. 35,000 ఎకరాలు మనకు కావాల్సినప్పుడు 2,200 ఎకరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన వ్యక్తులకి ఈ రాష్ట్రం బాగుపడటానికి ఆంధ్ర రాష్ట్రం బాగుపడకూడదా, అమరావతి బాగుపడకూడదా, హైదరాబాద్ లాంటి రాష్ట్రం అడగట్లేదు సార్. మొత్తం అదే క్వశ్చన్ చేశారు మీరు.